హలో యూట్యూబ్ మిత్రులారా, నేను మీ సిరి ఫ్రమ్ సిక్కోలు. పంచరదాస్ నుండి 800 మీటర్ డిస్టెన్స్లోనే మనకి మరో మాన్యుమెంట్ కూడా ఉందండి. ఏంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ రాయగోపురం నుండి చూస్తే మనకి లైట్ హౌస్ కనిపిస్తుందని చెప్పాను కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తుంది కొత్త లైట్ హౌస్. ఈ కొత్త లైట్ హౌస్కి ఆపోజిట్లోనే పాత లైట్ హౌస్ ఉంది. చాలా ఓల్డ్ లైట్ హౌస్ అది. దీన్ని ఒలకనేశ్వర్ టెంపుల్ అని కూడా అంటారు. ఒలకనేశ్వర్ అంటే జ్వాలా కన్ను, అంటే మండే కన్ను వంటిది అని అర్థం. అయితే ఈ టెంపుల్ కోరమండల్ కోస్ట్ వైపు తిరిగి ఉంటుంది. మహాబలిపురంలో ఉన్న ఈ ప్లేస్ పల్లవుల కాలం నాటి నుండే రద్దీగా ఉన్న ఓడరేవు. అయితే ఓడలో ఉన్న నావికులకి డైరెక్షన్స్ చూపించడానికి టెంపుల్ పైన గ్రనైట్ కప్పును నిర్మించి దానిపైన మంటలు వెలిగించేవాళ్ళు. అయితే పల్లవుల కాలం నాటి నుండే ఒలకనేశ్వర్ టెంపుల్ పైకప్పుని లైట్ హౌస్ కింద వినియోగించేవాళ్ళు. ఈ టెంపుల్కి వెళ్ళడానికి సైడ్ నుండి స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కుకొని పైకి వెళ్తే సిటీ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే కొత్త లైట్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. అయితే ఈ టెంపుల్ లోపల ఏమీ విగ్రహాలు అయితే లేవు, అంతా క్లోజ్డ్ ఉంది. మేబీ కరోనా నుంచే క్లోజ్ చేసేసారు అనుకుంటా. సో కొత్త లైట్ హౌస్ ఆపోజిట్లో ఉందని ఇంకా చూడడానికి పరిగెత్తామండి. సో అప్పటికి టైం అయిపోతుంది, 12:30తో క్లోజ్ అంట. మేము అక్కడికి వెళ్ళేసరికి 12:20 అయిపోయింది. ఇంకా వర్షంలో కొత్త లైట్ హౌస్ ఎక్కుదామని చెప్పి బయలుదేరాము. అయితే స్టెప్స్ దిగి కిందకు వచ్చేస్తే మనకి ఒక గృహలా కనిపిస్తుంది. దాన్ని మహిషాసురమర్దిని గృహ అంటారు. అయితే ఒక సైడు అందులోని మహిషాసురమర్దిని విగ్రహము, ఒక సైడు విష్ణుమూర్తి పడుకున్నట్లు చెక్కి ఉంటుంది. చూడ్డానికి టెంపుల్లా ఉన్నాయి, బట్ అందులో కూడా విగ్రహాలు అయితే ఏమీ లేవు. ఈ కేవ్ నుంచి మనం కొంచెం డిస్టెన్స్ నడిస్తే కొత్త లైట్ హౌస్ వచ్చేసిందండి. సో చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉందో. అండ్ దీనికి అయితే ఎంట్రీ టికెట్ ఉంటుందండి. ఇంకా 5 మినిట్స్లో క్లోజ్ చేస్తారనగా వెళ్ళామండి. ఇంకా గబగబా ఆ స్టెప్స్ చూస్తే ఎక్కలేము, కానీ వెళ్ళాలని క్యూరియాసిటీ. సో చూసారు కదా స్టెప్స్ కూడా ఎలాగున్నాయో. ఎక్కుతున్నప్పుడు అయితే మాత్రం ఏమో, కానీ దిగుతున్నప్పుడు అయితే మాత్రం చాలా భయం వేసిందండి అసలు. సో అసలే చిన్న స్టెప్స్, ఇంకా ఆ స్టెప్స్ లోపల ఇంకా చిన్న స్టెప్స్ ఎక్కి అప్పుడు పైకి వెళ్ళాలంట. సో మొత్తానికి పైకి అయితే వెళ్ళాము. అక్కడ నుండి ఒక పక్క బీచ్, ఒక పక్క సిటీ వ్యూ ఉందండి. నేనైతే అసలు మాటల్లో చెప్పలేను. మీరు వీడియోలో చూసిన దానికన్నా బయట చూస్తేనే అసలు మనకి సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. అండ్ మీకోసం కొన్ని క్లిక్స్ అయితే నేను చూపిస్తున్నాను, చూసేయండి. లైట్ హౌస్ నుండి రిటర్న్ అవుతున్నప్పుడు మరొక మాన్యుమెంట్ దగ్గర కూడా వెళ్ళామండి. సో అది సిటీకి అవుట్స్కట్స్లో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న మాన్యుమెంట్ పేరే టైగర్ కేవ్. అయితే మహాబలిపురం నుండి చెన్నైకి వెళ్ళే రూట్లోనే 4 to 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. సో ఆ మధ్యలోనే ఉంటుంది టైగర్ కేవ్. టైగర్ కేవ్ కూడా పాపులర్ మాన్యుమెంట్స్లో ఒకటి, బట్ దీనికి మాత్రం సపరేట్గా టికెట్ తీసుకోవాలి. టికెట్ ఛార్జ్ నాకు తెలిసి 20 రూపీస్ ఉంటుంది. ఈ మాన్యుమెంట్ మనం అబ్జర్వ్ చేస్తే కేవ్ చుట్టూ టైగర్ హెడ్స్ చెక్కి ఉండడం వల్ల దీనికి టైగర్ కేవ్ అని నేమ్ వచ్చింది. దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి ఏ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళినా సరే మాన్యుమెంట్ లోపల ఇలా చెక్కారు, సో ఇది మాన్యుమెంట్ గురించి అని ఇంతకుముందు వీడియోస్లో నేను మీకు చూపించాను. బట్ ఈ మాన్యుమెంట్ అయితే మనకి దూరంగా చూస్తేనే మొత్తం అసలు ఆ మాన్యుమెంట్ స్ట్రక్చర్ ఏంటి, అందులో ఏమున్నాయి అన్నది కనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే అది జస్ట్ ఏదో నార్మల్గా కనిపిస్తుంది. సో ఏదో చెక్కారు అన్నట్టే ఉంటుంది. బట్ దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే డిస్టెన్స్ నుంచే చూడాలి. ఈ మాన్యుమెంట్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఏనుగు తలలు చెక్కి ఉంటాయి. ఏనుగు తలల పైన చూస్తే మళ్ళీ 2 గృహాల్లో ఉండి అందులో కూడా విగ్రహాలు చెక్కి ఉన్నాయి. అయితే టైగర్ కేవ్ కాంప్లెక్స్లోనే చూడ్డానికి పెద్ద స్టోన్లా ఉంది. దానిపైన కొన్ని శాసనాలు అయితే రాసి ఉన్నాయి. అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు 2005లోనే ఈ శాసనాలు కనుగొనడం వల్ల దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందని వాళ్ళు గ్రహించి వాటి తవ్వకాలకైతే ఈ శాసనం అనేది దారి తీసిందని చెప్పుకోవచ్చు. బట్ ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనేది శిథిలావస్థలో ఉన్నప్పటికీ చాలా రహస్యంగానే ఉంది ఇప్పటికీ. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఇక్కడతో మహాబలిపురం సిరీస్ అయితే అయిపోయింది. సో మహాబలిపురంలో నేను చూసిన మాన్యుమెంట్స్ అన్నీ సిరీస్ కింద నేను ఛానల్లో వీడియోస్ రిలీజ్ చేశాను. సో ఎవరైనా మిస్ చేస్తే మాత్రం తప్పకుండా చూడండి. లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే మాత్రం మహాబలిపురం.
అయితే వీడియోస్లో చూపించడం అయితే 3 to 4 మినిట్స్ అలా చూపిస్తున్నాం, కానీ మొత్తం మహాబలిపురం మాన్యుమెంట్స్ చూడడానికి అయితే 3 to 4 అవర్స్ పడుతుందండి టైము. సో ఎవరైనా మహాబలిపురం విజిట్ చేస్తే మాత్రం బాగా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మినిమం టైము 3 to 4 అవర్స్. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, సో చిన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.